నా చేతిలో ఏంటి గన్నులు ఎక్కువ ఉందనుకుంటున్నారా? ఇది యాక్చువల్లీ 1000x డిజిటల్ మైక్రోస్కోప్. వెల్కమ్ ప్రజలారా, వచ్చేయండి. ఈ మైక్రోస్కోప్ ని యాక్చువల్లీ మనం 2 ఏళ్ల క్రితం ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసాం, అందుకే ఇప్పుడు డబ్బా తేలేదు మళ్ళా. ఈ మైక్రోస్కోప్ లో మనం ఆబ్జెక్ట్స్ ని జూమ్ చేసి చూసేయచ్చు అనమాట. ఇంజెక్షన్ సూదిలో నుంచి మనకి డ్రాప్లెట్స్ ఆఫ్ లిక్విడ్ రావడం. అండ్ ఈ స్పైడర్ ని చూసారా, 4 కళ్ళు వేసుకుని ఎట్ట చూస్తున్నాదో మనల్ని చూసే ఉంటారులే మీరు. 5.5 లక్షల వ్యూస్ వచ్చాయి కదా మరి ఆ వీడియోకి. ఈ రోజు మనది మైక్రోస్కోప్ పార్ట్ 2 అన్నమాట. దీనికి మనకి వైర్ బాగానే పొడుగ్గా ఉన్నదిరా. ఇదిగో చూడండి, మనకి యూఎస్బి టైప్ అయితే వైర్ అయితే ఇవ్వడం జరిగింది. ల్యాప్టాప్ అయితే పట్టుకొని వచ్చేసాను. అండ్ ల్యాప్టాప్ లో ఓబిఎస్ సాఫ్ట్వేర్ లో మనం అయితే దీని డిస్ప్లే అయితే చూసేయబోతున్నాము. ఆన్ అయిపోయింది ఇది. అండ్ ఫస్ట్ మనం దేని మీద పెడదాం, మనకి గడ్డం బాగా పెరుగున్నది. సో ఇక్కడ కనుక పెట్టారంటే ఓరి నాయనో, చూడండి గైస్, దిస్ ఈస్ అవర్ బియర్డ్ అనమాట. కంప్లీట్ ఫారెస్ట్. ఏంద్ర అదే రెడ్ గా ఏందో ఉన్నది అక్కడ, నాకు తెలియకుండా నా గడ్డల్లో రెడ్ గా ఏంది అసలు. మీరు ఇది చూడండి గైస్, మనకి స్కిన్ లో నుంచి వెంట్రుక బయటికి రావడం వెరీ క్లియర్ గా కనపడుతున్నది. అండ్ ఇదేమో నా స్కిన్. అండ్ ఇదేంద్ర ఇన్ని ముడతలు ఉన్నాయా? నాకు ఇక్కడ నుంచి చూడడానికి అసలు స్మూత్ గా ఉన్నది మరి నా చెయ్యి. బట్ మైక్రోస్కోప్ లో చూస్తే ఇదన్నమాట కథ. చూసారా, పుట్టుమచ్చ చూడండి, అదేందో పేడ ముద్ద లెక్కున్నది. ఇదిగో ఇక్కడ ఉండే బుజ్జి పుట్టుమచ్చనే అది అంత ఘోరంగా చూపిస్తున్నది. మరి అయినా సరే తేడాగా నన్ను జూమ్ చేసి చూసేది ఏంద్రా, ఇట్లా కాదు కానీ ఇంకేమైనా పడ్డాం పదండి. ఇప్పుడు నేను మీకోసం ముచ్చటగా 3 తెల్లటి పదార్థాలు అనమాట, వైట్ సబ్స్టెన్సెస్ అయితే పట్టుకొని వచ్చేసా. అండ్ ఇప్పుడు మీకు గేమ్ మీరే కనిపెట్టాలి. మైక్రోస్కోప్ లో మాత్రమే చూపిస్తాం ఫస్ట్ మీకు. చూడండి బడి మంచిగా ఫోకస్ అయితే చేసేద్దాం గైస్. అండ్ చూసారా, క్రిస్టల్స్ నిజంగా ముత్యాలు లెక్క ఉన్నాయి కదరా. ఏంటి గెస్ట్ చేయండి చూద్దాం. 3, 2, 1. ఇది యాక్చువల్లీ ఉప్పు అనమాట, మనం తినే రెగ్యులర్ సాల్ట్. దీన్ని జూమ్ చేయొచ్చా మనం? ఇంకా చేయగలుగుతున్నాం. మళ్ళా రెండోసారి ఇంకోసారి ఫోకస్ వస్తుంది ఇక్కడ. అండ్ నిజంగా అసలు వాట్ బ్యూటిఫుల్ క్రిస్టల్స్ మ్యాన్, భలే ప్యూర్ గా ఉన్నది మన ఉప్పు. మరి నాకైతే అస్సలు ఇంప్యూరిటీస్ కనపడట్లా. నెక్స్ట్ వైట్ సబ్స్టెన్స్ అనమాట, ఇదిగో ఇక్కడే ఉన్నది. అండ్ మై గాడ్, ఇదేందో మీరు గెస్ట్ చేసేయండి మరి చూద్దాము. 3, 2, 1. ఏంటనుకున్నారు? ఇది చక్కెర? నో, మనం మొక్కరికి పూసుకుంటాం చూసారా, పౌడర్ అదనమాట. నిజంగా చూడండి గైస్, ఈ పౌడర్ అనేటిది మనం అంత జూమ్ చేసినా కూడా ఇందాక ఉప్పు లెక్క మనకి ఫైన్ క్రిస్టల్స్ లెక్క కనపడట్లా. అసలు మామూలుగా కొట్టలేదు వీళ్ళు కంపెనీ వాళ్ళు. పిండి దీన్ని పూసుకుందాం కొంచెం మొక్కన. ఫైన్ గ్రౌండెడ్ పౌడర్, ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్. మనకి నేను ఏదో పూల లెక్క వాసన వస్తున్నాయి. ఇప్పుడు జెంటిల్మెన్ పౌడర్ అంటే ఇది మామూలుగా ఉండదు. ఇప్పుడు నేను జెంటిల్ అయిపోయాను. ఇంకా మన ఫైనల్ తెల్ల సబ్స్టెన్స్ మీదకైతే మనం దండయాత్ర చేసేద్దాం. అండ్ ఎంత బాగున్నాయి ఈ క్రిస్టల్స్ పెద్దగా. ఇదేంటో చెప్పేయండి చూద్దాం గైస్. 3, 2, 1. దిస్ ఈస్ నన్ అదర్ దెన్ చక్కెర. నిజంగా అదేందో గుళ్ళో కలకండల లెక్క కలకల్లాడుతున్నాయి కదరా. నిజంగా రూమ్ లో మాత్రం చల్లగా ఉన్నది కదరా. బయట ఏమైనా వాన పడుతున్నది. అసలు ఏసీ 16. ఏసీ 16లో ఎవడు పెట్టాడు రా? నువ్వు రిమోట్ ఇటీ చెప్తా ఆపేదిని అది లెక్క మూసుకోవే. సర్లే కానీ చలండి గుర్తొచ్చింది, మనకి చల్లగా ఉంటుంది చూసారా ఐస్ కి. నాకు ఒక పెద్ద స్టోరీ ఉన్నది, చెప్తాను. రండి మన కిచెన్ లోకి పోవాలి ఇప్పుడు. ఇదిగోండి, ఇదే మన కిచెన్. అండ్ మనం ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేసేద్దాం. నా ఫ్రిడ్జ్ లో చూడండి వాడిపోయిన రోజు చెప్పుకుంది. ఎనీవేస్ గైస్, మనకి ఇక్కడ నా ఫ్రీజర్ చూడండి ఎట్ తయారు అయిపోయిందో. ఊరే ఇక్కడ నాది ఐస్ క్యూబ్ పెట్టే ట్రే ఏంద్రా ఎట్ట. ఓకే వచ్చింది, చేతికి వచ్చిందిరా. ఓరి నాయనో, ఏందిరా ఇదే ఇంత ఐస్ వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే గైస్, మన మిల్క్ షేక్ లో ఐస్ వేసుకుందాం అని చెప్పి ఇక్కడ డోర్ నెట్ పెరిగాను. అండ్ అదేమో ఊడిన చేతికి వచ్చింది. ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతున్నది ఐస్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నాకు ఏం చేయాలో అర్థం కావట్లా. సర్లే మనం కొద్దిగా ఐస్ అయితే ఇప్పుడు వీడియో కోసం తీసుకున్నాం. ఐస్ భలే చల్లగా ఉన్నది. అండ్ గైస్, ఇది మిల్క్ షేక్ అంటే గుర్తొచ్చింది, నేను ఒక ఫుడ్ స్టాల్ కూడా మొదలెట్టారనమాట. నాట్ ఫుడ్స్ తెలుగు వంటలు కూడా చేస్తాం. మరి మామూలుగా ఉండదు. మరి మన కంటెంట్ ఎలాగున్నదో మీరే లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. వెళ్ళి లుక్ వేసేయండి. మరి 100K చాలా దగ్గరలో ఉన్నాం. ఈ ఐస్ గడ్డని మనం మైక్రోస్కోప్ లో అయితే చూసేద్దాం గైస్. మెల్టింగ్ భలే ఉంటుంది చూడండి. ట్రెండి నిజంగా ఎలా ఉన్నదో చూడండి. ఇది మనకి సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాటరే కదా. మనం కొద్దిగా సైడ్స్ కి వెళ్ళామంటే ఇక్కడ అసలు మ్యాజిక్ ఉంటుంది. మనకి ఇక్కడ సైడ్ లో గడ్డ లెక్క ఉండేదేమో ఐస్. అండ్ మనకి బుడగలుగా ఒక్కొక్క డ్రాప్ మనకి వాటర్ లెక్క మారిపోతుండడం మనం అయితే గమనించవచ్చు. స్టేట్ చేంజ్ ఫ్రమ్ సాలిడ్ ఫామ్ టు లిక్విడ్ ఫామ్. ఇక్కడ మనకి మెల్టింగ్ మన కళ్ళ ముందే జరిగిపోతున్నది. కానీ ఇదే నాకు పెదవి పగిలి బ్లడ్ వస్తున్నది. మనం బ్లడ్ పెడదాం ఇప్పుడు మైక్రోస్కోప్ లో గైస్. ఇది మన పెదవి. అండ్ ఇక్కడ చూడండి మనకి గుంట లెక్క చీలు ఉన్నది. అండ్ దానిలో ఎర్రంగా ఉండేదంతా రక్తం అన్నమాట. ఓరే నాయనో, దీన్ని చూస్తుండే నాకు ఏందో గుర్తొస్తున్నాయి.
రుచిగానే ఉన్నది. మన బ్లడ్ ఊరికినే రావు దోమలు మన దగ్గరికి. దోమ ఇదిగో ఇక్కడికి వచ్చిందా మాటల్లోనే వచ్చిందిరా, ఎగిరిపోయింది. ఆగరా సంపాది అదే సచ్చిందిరా దోమ. ఎంత రుచిగా ఉంటే మాత్రం నా రక్తం నీకెందుకు ఇస్తానే? దోమకు కూడా ఇంట్రుకలు ఉన్నాయి కదరా ఒళ్ళంతా. చూసారా గైస్ ఎంత భయంకరంగా ఉన్నదో ఇది. స్ట్రక్చర్ కూడా చూడండి, మైండ్ బ్లోయింగ్. ఇట్లాంటివన్నీ చూసినప్పుడే సృష్టి ఎంత వండర్ఫుల్ కదా అనిపిస్తుంది నాకు. 6 కాళ్ళు వేసుకోన్నది అండ్ దీనికి ముఖం దగ్గర 2 యాంటనాలు లెక్క ఉన్నాయి చూడండి. అండ్ ఇది గమనించారా, దీన్నే మన శరీరంలోకి గుచ్చుతుంది అనమాట స్కిన్ ద్వారా. అండ్ ఆ తర్వాత బ్లడ్ సక్కింగ్. ఈ పొట్ట నిండా నింపేస్తుంది. దొంగ ముఖంది. డోంట్ వరీ జంతు ప్రేమికులారా, నేను కూడా జంతువుల్ని ప్రేమిస్తాను, కాకపోతే ఇది కుడతా ఉంటుంది. సో నో యానిమల్స్ ఎక్సెప్ట్ మస్కిటోస్ ఆర్ కిల్డ్ ఇన్ దిస్ వీడియో. ఇవి చూడండి గైస్, అసలు డైనోసార్ గుడ్లు లెక్క ఉన్నాయి. అండ్ ఇవి యాక్చువల్లీ కెచ్చేయండి మీరు, దీస్ ఆర్ ఆవాలు జీలకర్ర ఇట్లా తిరగమాత్రం వేస్తాం కదా మనం, పోపు గింజలు. వాటితో పాటుగా కారం పసుపు ఇవన్నీ పట్టుకొని వచ్చాను నేను. ఆవాలు అనేటివి మన కళ్ళకి బ్లాక్ స్మాల్ బాల్స్ లెక్క కనబడతాయి కదా, కానీ మైక్రోస్కోప్ లో మాత్రం డైనోసార్ గుడ్లే అనమాట. జూమ్ చేసి చూస్తే దాని సర్ఫేస్ చూడండి ఎలా ఉన్నదో. ఇప్పుడు ఈ ఆవాన్ని నేను వేలుతో ఒత్తేస్తున్నా. అండ్ ఇది చూసారా లోపల ఎల్లోగా ఉన్నది. ఎంతమంది తెలుసు మీలో ఇన్సైడ్ ఆవు ఇట్ ఈస్ ఎల్లో. చూడండి అదేందో జంతువు మూతి తెచ్చుకోరంటే ఎట్లా, నాకు అదేదో గేమ్ గుర్తొస్తుంది. ప్యాక్ మ్యాన్ లెక్క ఉన్నది ఆవు. ఇదేమో జీలకర్ర సర్ఫేస్ చూస్తున్నా కొంచెం కరక్కాయ గుర్తొస్తున్నది. కరక్కాయ మీలో ఎంతమంది తెలుసు? ఇక్కడ గుడ్లు లెక్క ఉన్నాయి చూసారా, ఇవి యాక్చువల్లీ సీడ్స్ అనమాట. రైడ్ అంజీర్ అంటా ఉంటారు. ఇది ఫిగ్ అని చెప్పి కూడా మా తాత చెప్పేవాడు. భలే ఉంటుంది అనమాట తీయగా. నాకు దీని టేస్ట్ చాలా ఇష్టం. డ్రై ఫ్రూట్స్ లో వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. మరి దీన్ని తెలుగులో ఏమంటారు? అంజీరు హిందీ అండ్ ఫిగ్ అనేది ఇంగ్లీష్. తెలుగులో ఏమంటారు చెప్పండి చూద్దాం. గోల్డ్ లెక్కున్నా చూసారా, బంగారం అనుకునేరు. నన్ను నా దగ్గర అంత పైసలు లేవు. ఇది యాక్చువల్లీ పసుపు. అండ్ దిస్ ఈస్ రెడ్ మిర్చి పౌడరు. ఈ ఉప్పు పసుపు కారాలు ఇవన్నీ ఎంతసేపు చూస్తారులే కానీ ఐ టెల్ యూ వన్ కాయ కథ. కమ్ భూగోళంలో వంకాయ, టెంకాయ, మునక్కాయ రకరకాల కాయలు ఉంటాయి కదా. అంతెందుకు మీకు కూడా కాయలు ఉంటాయి కదరా. అదే తలకాయ, మెడకాయ, గుండెకాయ ఉంటాయి బ్రో. ఈ కాయలన్నిట్లో నాకు ఇష్టం లేని కాయ ఏదో మీరు గెస్ చేయండి. చిక్కుడుకాయ. రండి, ఇది ఎంత వరస్ట్ క్యాండిడేటో నేను మీకు చెప్పాలి, మీకు తెలియాలి. రుచి కాదు, కూర చేస్తే బాగానే ఉంటుంది ఇది. ఫర్ ఎగ్జాంపుల్ కాకరకాయ కూడా ఉన్నది, చేదుకుంటుంది. ఏ చక్కెర బెల్లమో కలుపుకుంటే సరిపోద్ది, కానీ దీని నిండా పురుగులు ఉంటాయరా. సూపర్ మార్కెట్, ఇన్స్టా మార్ట్ పక్కన బజార్ లో కొన్నా ఎక్కడ కొన్నా ఇట్లా ఓపెన్ చేస్తే గుడ్లు పురుగులు. మరి మా ఊర్లోనే ఇట్టున్నాయో, మీ అందరి ఊర్లో ఇట్టే ఏడ్చే నాకైతే తెలియదు. కానీ వీటిని తినాలంటే అసలు అటు కొనుక్కోవడానికి నాకు సగం ప్రాణం పోద్ది. చిక్కుడుకాయ లోపల గింజలు ఉంటాయి, కానీ ఆ గింజ మీదంతా గుడ్లు మీద గుడ్లు. నాకు తెలిసి గుడ్లే ఎగ్స్ వీళ్ళు పొదుగుతాయి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూసారా ఇట్లా లార్వాస్ లెక్క తయారైపోతాయి. మొన్న మా వాళ్ళు ఇవేమి చూడకుండా కూర వండేశారు. ఎంత తినేసుంటా నేను. అందరూ గుండెలు రాయి చేసుకోండి అండ్ సీట్ బెల్ట్ వేసుకోండి. ఇప్పుడు పురుగునైతే చూసేస్తున్నాం గైస్ మనము. నాయనో ఎదురైతే నల్ల మొక్క వేసుకోన్నది. దాని బాడీలో ఏందిరా పేగా పావా ఏందిరా అదే ఇట్లున్నది. వాట్ కైండ్ ఆఫ్ అగ్లీ క్రియేచర్ గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్. ఒళ్ళంతా బ్లాక్ చుక్కలు లెక్క ఉన్నాయి చూడండి. అంటే మనం ఇంకా జూమ్ చేసి చూస్తే ఎంట్రుకలి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది ఈ వీడియోలో మనకి సారాంశం? మీరు వచ్చే జన్మలో ఏ జంతువులా పుట్టినా కూడా మీరు దోవైనా ఈ పురుగైనా మీకు ఎంట్రుకలు మాత్రం ఖాయం. నేనైతే పోతా ఉండా, మీరు కూడా సబ్స్క్రైబ్ ఏదో కొట్టి పోతా ఉండండి.